సైకియాట్రిస్ట్ సొసైటీ మెంబర్గా తెలంగాణలో నిజామాబాద్కు చెందిన సైకియాట్రిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఎన్నికయ్యారు. సైకియాట్రిస్ట్ జాతీయ కార్యవర్గంలో 2023 నుంచి 2026 వరకు ఆయన కొనసాగుతున్నారన్నారు. ఇక సైకియాట్రిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో వారు దేశంలో మానసిక వైద్య మత్తు పదార్థాల నివారణకు ఈ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. ఇక ఆధునిక సమాజంలో వయసుతో తేడా లేకుండా అనుభవిస్తున్న ఒత్తిడి లాంటి అనేక సమస్యల పరిష్కారాల మార్గాలను సంబంధించి డాక్టర్ విశాలతో మా నిజామాబాద్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీకి అయితే మన తెలంగాణ నుంచి నిజామాబాద్ జిల్లా వాసి డాక్టర్ అయినటువంటి ఆకుల విశాల్ గారు ఎన్నికైన సందర్భంలో అయితే దాదాపుగా 3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి ఎలక్షన్స్ ఉంటాయి. దీంట్లో ప్రత్యేకంగా తెలంగాణ వాసికి అయితే ఒక గుర్తింపు లభించిందని చెప్పి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ విశాల్ గారు ఉన్నారు నిజామాబాద్లో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. సార్ చెప్పండి, మీకు ఇట్లాంటి ఏదైతే ఒక అవకాశం అయితే వచ్చింది ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్? సో మొదటగా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్. కాలేజ్లో ప్రొఫెసర్గా మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీలో వర్క్ చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఇంత చాలా రోజుల నుంచి చేస్తున్న కృషికి ఇండియన్ సైకియాట్రీ సొసైటీ సభ్యులందరూ గుర్తించి ఈ పోస్ట్కు ఎన్నిక చేసినందుకు నేను వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పోస్ట్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ద్వారా మన ఇన్ని రోజులు ఏంటంటే మన తెలంగాణ ప్రజలకనే కాకుండా ఇప్పుడు భారతదేశ ప్రజలందరికీ సర్వీస్ చేయడానికి ఇది అవకాశం దొరికింది. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎట్లాంటి కార్యక్రమాలు చేపడతారు సార్? ఇట్లాంటి ఇండియన్ సొసైటీ ఏదైతే నేషనల్ లెవెల్లో ఉన్న ఏదైతే ఈ కండక్ట్ చేసిన అంటే మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో? అంటే ఇది ఇండియన్ సైకియాట్రీ సొసైటీ అనేది చాలా పెద్ద సంస్థ. ముఖ్యంగా ఇది 1947లో స్థాపించబడింది. చాలా సీనియర్ సైకియాట్రిస్టులు అందరూ కలిసి స్థాపించబడింది. అప్పుడు కొద్దిమందే డాక్టర్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతింత వటుడింత అన్నట్టు మనకి ఏంటంటే ఈ సొసైటీ కాస్త ఇప్పుడు దాదాపు మనకు 9,000 పైకి చిలుకు డాక్టర్స్ మనకు ఇప్పుడు అంటే మనకు దేశవ్యాప్తంగా ఉన్నారు సైకియాట్రిస్టులు. సో ఈ సైకియాట్రీ సొసైటీ ద్వారా ఏంటంటే మనము ఈ విస్తృతంగా అవగాహన, ముఖ్యంగా ఏంటంటే మనము ఈ సొసైటీ ద్వారా ఏంటంటే మనం నిరంతరంగా ఈ మానసిక సమస్యలు, మత్తు పదార్థాలు, తర్వాత కొన్ని రకాల మూఢనమ్మకాలు, వీటిపైన మనం ఏంటంటే ప్రజల్లో చైతన్యం అనేది తీసుకొస్తాము. తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తాం. ఇప్పుడు మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు అనడానికి ఏంటంటే చూడడానికి బాగుంటే కాదు, శారీరక ఆరోగ్యం బాగుంటే కాదు, వాడి మానసిక ఆరోగ్యం కూడా బాగున్నప్పుడే వాడిని ఏమంటామంటే నార్మల్ ఉన్నామంటాం. కాబట్టి మనకు చాలా మందికి ఏంటంటే శారీరకంగా పుష్టిగా ఉన్నాడు, తర్వాత చూడడానికి బాగున్నాడు అని అనుకుంటాం, కానీ లోపల ఆ మానసికంగా ఎలాంటి ఉద్వేగాలు కానీ మానసిక క్షణికావేశం కానీ ఎలా ఉన్నాయనేది ఇంపార్టెంట్. చాలా మంది తెలియక ఏంటంటే మానసికంగా ఎవరిని కన్సల్ట్ చేయాలని తెలియదు. ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఏంటంటే ఒక మనిషి యొక్క ఆరోగ్యానికి అంటే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వివిధ రకాల అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల్లో ఒక రకమైన విశ్వాసం పెంచడము, తర్వాత ప్రజల్లో ఒక రకమైన మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి కోసం కృషి చేస్తుంది. సో మేము కూడా ఏంటంటే ఈ సంస్థ ద్వారా ఏంటంటే వివిధ రాష్ట్రాల ప్రతినిధులతోని వివిధ సైకియాట్రిస్టులతో కలిసి ఇంకా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తాం. చాలా చక్కగా వివరించారు. ఏది కూడా చిన్న పిల్లల నుంచి ఇక్కడ వృద్ధుల వరకు కూడా ఏదైతే జనరేషన్ గ్యాప్ వచ్చినా కూడా వాళ్ళకి ఒక్కొక్కరి ఏజ్లో అయితే ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి, ఒక్కొక్క ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినందుకు థ్యాంక్స్ సార్. మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాం అమ్మాయి తరఫు నుంచి. ఇది పరిస్థితి. మొత్తాన్ని చూసుకున్నట్టయితే నిజామాబాద్లో ఉన్నటువంటి ఏదైతే సైకియాట్రిక్ డాక్టర్ విశాల్ గారు కూడా ఏదైతే నేషనల్ వైడ్గా అయితే ఇట్లా ఎన్నికైన సందర్భంగా కూడా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మరోపక్క చూసుకున్నట్టయితే ఆ చిన్నపిల్లల్లోని సంబంధించిన సెల్ ఫోన్ వాడకం కానీ ఏదైతే యువకులు ఒత్తిడి చదువు పట్ల కానివ్వండి, వాళ్ళ దినదిన జీవితంలో అనేక రకమైన సమస్యలు, మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటూ సంబంధించి అనేకమైన మంచి విషయాలు చెప్పారు. ఏదైనా ప్రతి ఒక్కరు కూడా యాంగ్జైటీకి లోన్ కావద్దు, ఒత్తిడికి కావద్దు, సరైన వ్యాయామం చేయాలి, సరైన తిండి ద్వారా, సరైన నిద్ర ద్వారా అయితే ఇవన్నీ కూడా పోగొట్టుకోవచ్చు అని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.